ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సర మీనరాశి ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు మీనరాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు మే 31 వరకు మిథున రాశి యందు, అనంతరం కర్కాటక రాశి యందు, అక్టోబర్ 31 లగాయతు సింహరాశి యందు, మరలా జనవరి 24 లగాయతు పంచమ స్థానము కర్కాటక రాశి యందు రజితమూర్తిగాను, శని ఈ సంవత్సరమంతా జన్మస్థానముకు మీనరాశి యందు సువర్ణమూర్తిగాను, రాహువు సంవత్సరాది లగాయతు కుంభరాశి యందున, డిసెంబర్ 5వ తేదీ లగాయతు లాభస్థానముకు మకర రాశి యందు సువర్ణమూర్తిగాను, కేతువు సంవత్సరాది లగాయతు సింహరాశి యందున, డిసెంబర్ 5వ తేదీ లగాయతు పంచమ స్థానముకు కర్కాటక రాశి యందు రజమూర్తిగా సంచరించెదరు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితములుగా ఉండును. ధనాదాయము లోటు ఉండదు, కానీ దానికి తగినట్లు ఖర్చోగును. గృహమందలి వివాహాది శుభ కార్యక్రమములు కలిసి వచ్చును. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయముల్లో మనస్పర్ధలు వచ్చినప్పటికీ అవి సర్దుకొనును. సంతాన ప్రాప్తి కలుగును. వృత్తి వ్యాపారములలో లాభించును. ప్రతి వ్యవహారములందు ఆచితూచి వ్యవహరించవలను. తరిచిన కార్యములకు స్వల్ప ఆటంకములు, మానసిక ఆందోళనలతో ఉన్నప్పటికీ కార్యక్రమములు సిద్ధించును. వృత్తి వ్యాపారములు లాభించును. ప్రతి వ్యవహారమునందు చాలా జాగ్రత్తగా ఉండవలను. మానసిక ఆందోళన, పోలీస్ స్టేషన్లకు, కోర్టు వ్యవహారములకు వెళ్ళవలసి వచ్చును. విరోధములు, మాట పట్టింపులు, వస్తువులు తాకట్టు పెట్టుట, నరముల బలహీనత, ఆరోగ్య సమస్యలు వచ్చును. కాబట్టి జాగ్రత్తగా ఉండవలను. విద్యార్థులు మతిమరుపు, జ్ఞాపక శక్తి తగ్గుట, ఊహించిన మార్కులు రావు. పాసొగుట జరుగును, కానీ ర్యాంకులు వచ్చుట కష్టము. ఉద్యోగస్తులకు మంచి అవకాశములు వచ్చి అనుకూల ప్రదేశములకు ట్రాన్స్ఫర్లు జరిగిన ఆరోగ్య విషయం సరిగా చూచుకొనవలెను. వ్యవసాయదారులు పంట బాగా పండినా విపరీత లాభములు రావు. వ్యాపారస్తులకు క్రయ విక్రయములు బాగుండును. గృహ నిర్మాణ సంబంధ మెటీరియల్కు సంబంధించిన వ్యాపారములు విశేషముగా లాభించును. కళాకారులు, టీవీ, సినీ, నాటక రంగముల వారికి అవకాశములు హెచ్చుగా ఉండును. కాంట్రాక్టుదారులకు అన్ని రకములుగా బాగుండును. రాజకీయ నాయకులు పదవులు నిలబెట్టుకొనుటకు ఎక్కువ కష్టపడవలసి వచ్చును. ఈ రాశి స్త్రీలకు ధనాదాయం బాగుండును. ఉద్యోగం చేయువారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త వహించవలను. శారీరక శ్రమ ఎక్కువగా ఉండును. సంతానరీత్యా సమస్యలు, చికాకులు ఉండును. ఆలస్యంగా ఉద్యోగం వచ్చుట, వివాహాది శుభకార్యక్రమములు నెరవేరుట జరుగును. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ఉండటం వలన హనుమాన్ చాలీసా, గోవిందనామములు, దేవీ భాగవతము, అమ్మవారి ఆరాధన చేయుట సర్వదా శుభప్రదముగా నుండును. సర్వం శుభం.